టెస్లా చీఫ్ ఎలన్ మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇన్నాళ్లుగా ప్రభుత్వ నిధులతో అనుభవజ్ఞులైన వ్యోమగాములు మాత్రమే చేసిన స్పేస్ వాక్ ను తన పోలారిస్ డాన్ మిషన్ లో భాగంగా వాణిజ్యపరంగా నిర్వహించింది. వ్యోమగాములు కాని ఇద్దరు వ్యక్తులతో స్పేస్ వాక్ చేయించింది. ఆ సంస్థ చేపట్టిన పోలారిస్ డాన్ మిషన్ లో భాగంగా అమెరికాకు చెందిన అపర కుబేరుడు పైలట్ జారెడ్ ఐజాక్ మ్యాన్ భారత కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం ఇంచుమించుగా 4:30 గంటల సమయంలో భూమికి 700 కిలోమీటర్ల ఎత్తున క్రూ డ్రాగన్ వ్యోమ నౌక నుంచి బయటకు వచ్చి స్కై వాకర్ హ్యాండ్ రైల్ సిస్టమ్ ద్వారా తొలి కమర్షియల్ స్పేస్ వాక్ చేసి చరిత్రలో నిలిచారు. Kitchen roller 3, yaw entry 2. There's SpaceX. Back at home, we all have a lot of work to do, but from here, Earth sure looks like a perfect world. ఇక జారెడ్ తో పాటు అదే వ్యోమనౌకలో వెళ్లిన మిగతా ముగ్గురిలో సారా గిల్లిస్ అనే మహిళ కూడా కొంతసేపు స్పేస్ వాక్ చేసింది. ఆమె స్పేస్ వాక్ ఇంజనీర్. భవిష్యత్తులో చంద్రుడి మీదికి కుజుడి మీదికి వెళ్లి దీర్ఘకాలం పాటు ఉండే మిషన్లను నిర్వహించే యోచనలో ఉన్న స్పేస్ ఎక్స్ సంస్థ వ్యోమగాముల కోసం ప్రత్యేకమైన ఈవీఏ సూట్లను అభివృద్ధి చేసింది. ఈవీఏ సూట్లంటే ఎక్స్ట్రా వెక్యులర్ యాక్టివిటీ సూట్లు. అంటే వ్యోమగాములు వ్యోమ నౌకల నుంచి బయటకు వచ్చినప్పుడు అక్కడ ఉండే పీడనాన్ని తట్టుకునేలా రూపొందించిన సూట్లు. వాటిని పరిరక్షించేందుకే స్పేస్ ఎక్స్ సంస్థ ఈ మిషన్ ను నిర్వహించింది. I mean, I said it before, a lot of us work here because we want to do this. All right, stepping into test matrix 1 for single-handed mobility. Really cool to see one of our own out there. That's awesome. You're test matrix 1, watching from the nose cone. Up, down, left, and right are 3.